హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను గైస్. మనమైతే కేదార్నాథ్ అయితే వెళ్ళబోతున్నాము. 12 జ్యోతిర్లింగాల్లో అతి కష్టమైన జ్యోతిర్లింగం, వెళ్ళడానికి అతి కష్టమైన జ్యోతిర్లింగం ఏదైనా ఉంది అంటే అది కేదార్నాథ్ జ్యోతిర్లింగమే. ఆ కేదార్నాథ్ జ్యోతిర్లింగం యాత్రని ఈ రోజు అయితే మనం చేస్తున్నాము. ఈరోజు డే 1 అనమాట. మార్నింగ్ అయితే నేను 5 o'clockకి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో నేను మా ఫ్రెండ్ మిలేనియం ఎక్స్ప్రెస్ పట్టుకొని ఢిల్లీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ట్రైన్లో బ్లాగ్ చేయడానికి అంత అనుకూలంగా అయితే లేదు, ఫుల్గా జనాలు ఉన్నారు, ఫుల్ ప్యాక్డప్ అయిపోయింది ట్రైన్ అయితే. సో మీకు కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ స్కిప్ చేసేసి హజరత్ నిజాముద్దీన్లో కలుస్తాను మీకు. అక్కడ నుండి పూర్తిగా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోదాము. సో మొత్తం డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇప్పటి వరకు నన్ను చాలా మంది అయితే ఆదరించారు, ఇంతకు ముందు ఇక్కడ నుంచి కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే ఇస్తున్నా. సో ఆ లైక్స్ అయితే కొద్దిగా కంప్లీట్ చేసేయండి అబ్బా, ఏమనుకోకుండా. ఓకే బాయ్. ఫైనల్గా అయితే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. గంట లేట్లో రీచ్ అయ్యాం అనమాట. ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు, ఒక రేంజ్లో ఉన్నారు జనాలు. మీకు చూపించాను కదా ట్రైన్ దిగినప్పుడు ఎంతమంది ఉన్నారో, అంతకన్నా దారుణంగా ఉన్నారనమాట. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నుండి ఓల్డ్ ఢిల్లీ అయితే వెళ్ళాలి. ఓల్డ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి మసూరి ఎక్స్ప్రెస్ ఉందన్నమాట హరిద్వార్కి. ఆ హరిద్వార్ ట్రైన్ పట్టుకొని ఇంకా డైరెక్ట్ హరిద్వార్లో దిగిపోయి హరిద్వార్ నుంచి ఇంకా అక్కడ నుండి చెప్తాను మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో మేము ఢిల్లీకి వచ్చినప్పుడు మాకు 700 రూపీస్ అయితే అయ్యింది టికెట్. మళ్ళీ మసూరి ఎక్స్ప్రెస్కి ఏమో 200 రూపీస్ అయితే అయింది. మొత్తం 700 రూపీస్ అనమాట మొత్తం మాకు అయిన ఖర్చు ప్రెజెంట్. మళ్ళీ హరిద్వార్ నుండి అక్కడికి షేర్డ్ వెహికల్ బస్సు అనేది రేపు తెలుస్తుంది మనకి. ఓకేనా? మీకు ఓల్డ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషను. హజరత్ నిజాముద్దీన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు మాకు. ఇప్పుడు మేము ఎక్కే ట్రైను మసూరి ఎక్స్ప్రెస్. ఇది ఢిల్లీలో నైట్ 10:30కి బయలుదేరి హరిద్వార్కి ఉదయం 7 గంటలకైతే రీచ్ అవుతుంది. ఫైనల్గా అయితే మేము హరిద్వార్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:45 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇక్కడ నుండి గంగా ఘాట్కి అయితే వెళ్ళాలన్నమాట. మేము గంగా ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసేసి మళ్ళీ వెంటనే ప్రైవేట్ క్యాబ్ కానీ లేకపోతే ఏదైనా బస్సు, టూరిస్ట్ బస్సు కానీ తీసుకొని సోన్ ప్రయాగ్కి అయితే రీచ్ అవుతాము. సో మీకు గంగా ఘాట్కి వెళ్ళే దారి కూడా మీకు నేను చూపిస్తాను. పదండి వెళ్ళిపోదాం గంగా ఘాట్కి. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము గంగా ఘాట్కి వెళ్ళడానికి చిన్న ఆటో అయితే పట్టుకున్నాము. 30 రూపాయలు అడిగారు అనమాట. ఇక్కడ హరిద్వార్ స్టేషన్ నుండి గంగా ఘాట్కి 30 రూపాయలు అడిగారు. గంగా ఘాట్కి వెళ్ళి అక్కడ కొంచెం స్నానం అది చేసి గంగలో మునిగేసి ఇంకా డైరెక్ట్ మనం సోన్ ప్రయాగ్కి బస్సు ఎక్కాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట గంగా ఘాట్. హరిద్వార్లో ఉన్న గంగా ఘాట్ ఇదే. హర హర మహాదేవ్. ఫటాఫటా స్నానం చేసేసుకొని ఇంకా సోన్ ప్రయాగ్కి అయితే బయలుదేరిపోవాలి. మనకంత టైం కూడా లేదు, ఇప్పుడు 7:30 అవుతుంది. ఒక 1 అవర్ టైం ఉంది మనకి. ఇంకా ఈ 1 అవర్లో స్నానం చేసి సోన్ ప్రయాగ్ బస్ కోసం వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, ఒక్క విషయం చెప్తున్నా, ఈ గంగా నదిలో మునిగినప్పుడు వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా? లిటరల్లీ -డిగ్రీస్లో ఉంటాయి నాకు తెలిసి. అంత చల్లటి నీళ్ళలో స్నానం చేశాను, వణిక్కిపోయాను అనమాట మొత్తం. కాకపోతే అందులో స్నానం చేసి లెగిసిన తర్వాత పాజిటివ్ వైబ్స్ అయితే నాలో వచ్చాయి. అబ్బబ్బబ్బా, ఫీలింగే వేరబ్బా. ఒక్కసారి మీరు ఎప్పుడైనా హరిద్వార్ వెళ్ళినప్పుడు గంగలో మునగండి, అది వేరే ఫీలింగ్ అబ్బా, చెప్పలేము. ఇంకా మనకి ఇంకా టైం వచ్చింది, గంగా నదిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన టైము. ఇక్కడ నుండి మనం ఇప్పుడు హరిద్వార్ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మనకి సోన్ ప్రయాగ్కి బస్సు అయితే పట్టుకుందాం. బస్సు కానీ
షేర్డ్ వెహికల్ కానీ ఏది ఉంటే అది పట్టేసుకుని వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఎవరైతే ఆన్లైన్లో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళ కోసం ఆఫ్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం ఉందన్నమాట. అది హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉందన్నమాట. ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. గురు, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే చార్ధామ్ యాత్ర ఫ్రీ రిజిస్ట్రేషన్ సెంటర్ హరిద్వార్. ఇది ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఆపోజిట్ అంటే ఆపోజిట్ కాదు, కొద్ది రైల్వే స్టేషన్ నుంచి రైట్కి తిరిగి కొద్ది ముందుకు వెళ్తే అక్కడ సైడ్లో మీకు చార్ధామ్ యాత్ర ఫ్రీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఫ్రీ ఏం కాదు, 50 రూపీస్ దొబ్బుతారనమాట మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసినందుకు. ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేదార్నాథ్ వెళ్ళిపోయాం అనుకోండి, అంతా అస్సాం అయిపోద్ది మన ట్రిప్. నాకు తెలిసిన ఒక అన్నయ్య చెప్పాడు, బ్యాగ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపించేస్తారంట వచ్చిన దారిలో వచ్చినట్టు. అందుకనే రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోండి. గురు, ఇక్కడ మనకి బుడ్డ బస్సులు కనబడుతున్నాయి కదా, ఈ బుడ్డ బస్సుల్లోనే మనం సోన్ప్రయాగ్ వరకు వెళ్ళాలి. ఉదయం 8:30కే అన్ని బస్సులు స్టార్ట్ అయిపోతాయి. మనం 8:30 లోపే అన్ని పనులు చూసుకొని ఈ బస్సులు అయితే ఎక్కాలి, లేకపోతే అంతా అస్సాం అయిపోద్ది మన ట్రిప్పు. ఎందుకంటే 8:30 తర్వాత 10 వరకు కూడా ఉంటాయి, కాకపోతే గుప్త్ కాశీ వరకే వెళ్తాయి అన్నమాట బస్సులు. 8:30 లోపు వస్తే మీకు సోన్ప్రయాగ్ వరకు వెళ్తాయి, లేకపోతే గుప్త్ కాశీ వరకు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఇంకా లేకపోతే 1200 క్యాబ్స్కి దొబ్బెట్టుకోవాలి. గంగాఘాట్ నుంచి హరిద్వార్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. వచ్చేదారిలో మాకు ఆలూ పరోటా తినాలనిపించింది. ఇంకా వేడివేడిగా ఆలూ పరోటా అయితే తీసుకున్నాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ దొరికేవన్నీ ఇంకా టిఫిన్లు కూడా పరోటాలే, అడ్జస్ట్ అయిపోవాలి ఫుడ్లు మాత్రం. విషయం బ్యాడ్, సో సాడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము గుప్త్ కాశీ వెళ్ళడానికి హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో ఉన్న బస్సులకి అయితే వచ్చాము. సో మీకు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే లైన్గా బస్సులు ఆగి ఉంటాయి అన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి రైట్కి తిరిగితే మీకు లైన్గా బస్సులు ఆగి ఉంటాయి. మొత్తం ఒక 300-400 బస్సులు, ఒక 100 బస్సులు పైన ఉంటాయి అన్నమాట ఎనీ టైము. మీరు ఏం చేయాలంటే ఉదయాన్నే 8 గంటల లోపే బస్సు ఎక్కేయడానికి ట్రై చేయండి. 8 గంటల తర్వాత వస్తే మీరు హరిద్వార్లో స్టే చేయడం కన్ఫామ్ అన్నమాట. మేము ఇప్పుడు హరిద్వార్లో గంగాఘాట్కి వెళ్ళాము. గంగాఘాట్ చూసారు కదా, గంగాఘాట్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి తినేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమన్నారంటే, మీకు సోన్ప్రయాగ్ వరకు అయితే ఇప్పుడు బస్సులు లేవు, బస్సులన్నీ వెళ్ళిపోయాయి. మీకు గుప్త్ కాశీ వరకు లాస్ట్ బస్సు ఉంది, అది ఎక్కండి. అది ఎక్కి అక్కడ నుండి 25 కిలోమీటర్లు మళ్ళీ క్యాబ్లో కానీ లేకపోతే బస్సులో కానీ వెళ్ళమన్నారు. అక్కడ నుంచి మేము అడిగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందని. 25 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారనమాట. మనకి 25 కిలోమీటర్స్ ఉంటుందంట. అక్కడ నుంచి బస్సులో అయితే 30 రూపాయలు, క్యాబ్లో అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. పర్లేదు, అది మ్యాటర్ కాదు. సో ఇక్కడ నుంచి మాకు గుప్త్ కాశీకి 450 రూపీస్ అయితే తీసుకున్నారు. హరిద్వార్ నుంచి గుప్త్ కాశీకి 450 రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఈ బస్సు వాళ్ళు. సో బస్సు అయితే బాగానే ఉంది, కాకపోతే బ్యాక్ సీట్ అనమాట. ఇది టోటల్ బ్యాక్ సీట్ వచ్చింది. నేను ఇక్కడ కూర్చున్నా, సో మావాడు అక్కడ కూర్చున్నాడు. అక్కడ మావాడు, ఇక్కడ నేను. సో బస్సు అయితే ఇలా ఉంది, చాలా చిన్న బస్సు. ఇంకా ప్యాసింజర్లు రాలేదని తీయలేదు. ఇక్కడ లవర్ బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడే బస్సు అయితే బయలుదేరిపోయింది. బయలుదేరిన 10 నిమిషాలకే ఘాటి రోడ్ వచ్చిందనమాట. ఫుల్ మదుపులు కుదుపులు. ఘాటి రోడ్ చూస్తుంటేనే పడిపోతుంది, అంత భయంకరంగా ఉంది ఘాటి రోడ్డు. సో మీకు వీలైతే ఫ్రంట్ వ్యూ చూపిస్తా డ్రైవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. అసలు ఇలా స్టార్ట్ అయ్యేమో లేదో ఘాటి రోడ్ వచ్చింది, మామూలుగా లేదు. రోడ్డు మాత్రం కేకలా ఉంది. 450 రూపాయలు బొక్క మనుషులకి, అనవసరంగా ఎక్కినట్టుంది. మాకైతే మొత్తం ఇరుక్కుని కూర్చున్నాం అందరం. సరే, ఎంతమంది ఉన్నారో. అంటే మీరు బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే తప్పదు, బడ్జెట్లో చేయాలి, బడ్జెట్లో కంప్లీట్ చేయాలంటే తప్పదు మరి. భయ్యా, ఇప్పుడు వరకు ఒక 100 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. అసలు మామూలుగా లేదు రోడ్డు.
గుంపులు గుంపులు ఘాటి రోడ్లు. మేము అరకు వెళ్ళినప్పుడు మాకు ఇలాంటి ఘాటి రోడ్లు ఎదురైంది. అరకు కన్నా అమ్మ మొగుళ్ళ ఉంది ఘాటి రోడ్లు. దోల తీరిపోతుంది, మామూలుగా లేదు అసలు రోడ్లు. అబ్బబ్బబ్బా. మా బస్సు అయితే జామ్లో ఇరుక్కుపోయింది. ఇప్పటికి 1 అవర్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక్క వెహికల్ అయితే కదలలేదు. మొత్తం ఇటు చూసినా అటు చూసినా వెహికల్సే. మరి సో గైస్ ఎందుక అనుకున్నా. ఇగో ఎందుకు యాక్సిడెంట్. మొత్తం కొండ చూసారు ఎలాగా, ఈ కొండ అంతా కింద పడిపోయింది. మొత్తం కొండ అంతా ఇరిగి కింద పడిపోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి ఇది ల్యాండ్ స్లైడ్ అయిందా లేకపోతే వీళ్ళే తవ్వేశారా ఏందో. మరి ఆ వెహికల్స్కి చాలా డేంజర్ అనమాట ఈ ఘాటి రోడ్లు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడు. మీకు ఇంకా విజువల్స్ చూపిస్తా. మీరు ఎంత అంటే బస్ జర్నీ అంత ఈజీ అయితే కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 o'clock అయితే అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము గుప్త కాశీలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ షేర్డ్ వెహికల్ అయితే పట్టుకున్నాము. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ బొలెరో అయితే పట్టుకొని ఇక్కడ నుండి మేము సోన్ప్రయాగ్ అయితే ప్రయాణం చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుండి అంటే ఇక్కడ రూమ్స్ అవి అవైలబుల్ లేవు అనమాట. రూమ్స్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి గుప్త కాశీలో. అందుకే ఇంకా నేను మా ఫ్రెండ్ సంతోష్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇంకా సోన్ప్రయాగ్కి. సో గైస్ మేమైతే ఫైనల్గా సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాము. నైట్ వీడియోలు అసలు తీసుకోవాలనిపించలేదు. ఫుల్ చలి అనమాట, మామూలు చలి కాదు. సో మీకు ఒక హోటల్ చూపిస్తా. ఆ హోటల్లో స్టే చేసాము. 1000 రూపాయలు అయితే తీసుకున్నాడు. 1000 రూపాయలు తీసుకున్నాడు అనమాట హోటల్. బయటికి వెళ్ళి కొన్ని బ్యాగ్ యాక్సెసరీస్ ఇవన్నీ తీసుకున్నాము మేము. అలాగా 10 o'clock అయింది. ఒక 3 మ్యాగీలు అయితే తినేసాము ఇద్దరం. 3 మ్యాగీలు తినేసి ఇంకా పడుకుని పోయి ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు నేను కేదార్నాథ్లో ఉన్నా. నైట్ వీడియో చేయలేకపోయాను, లెగ్స్ కూడా హడావిడిగా వస్తాను. అందుకని ఇప్పుడు షూట్ చేస్తున్నా. సో అది మ్యాటర్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ఓకేనా?